హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు రోషన్ ఎడ్యుటెక్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నా వివో V60 అన్బాక్సింగ్, అలానే దాని ఫీచర్స్ ఏంటి, దీన్ని కొనడం వర్తా కాదా అనేది అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎండ్ వరకు అయితే చూసేయండి. అలానే ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. వివో V60 5G ఎలైట్ పర్పుల్ 12GB ర్యామ్ 256GB స్టోరేజ్. ఇందులో 2 కలర్ వేరియంట్స్ ఉన్నాయి, ఎలైట్ పర్పుల్ అండ్ నోబుల్ గోల్డ్. నేనైతే ఎలైట్ పర్పుల్ అయితే చూస్ చేసుకున్నాను. ఎక్సలెంట్ ఉంది మొబైల్ అయితే. 2 డేస్ యూస్ చేశాను. అలానే మొబైల్ క్వాలిటీ, బిల్డ్ క్వాలిటీ అండ్ వ్యూస్ అయితే ఎక్సలెంట్ ఉంది. మెయిన్ నాకు ఇందులో నచ్చింది కెమెరా క్వాలిటీ అయితే ఎక్సలెంట్ అసలు. సో వ్యూస్ చూడండి ఎంత బాగుందో. ఇది ఫ్రంట్ వ్యూ, బ్యాక్ వ్యూ. ఎలైట్ పర్పుల్ అయితే చూస్ చేసుకున్నాను. బ్యాక్ కేస్ అయితే ఇచ్చారు, ట్రాన్స్పరెంట్ బ్యాక్ కేస్ అండ్ 90W ఫ్లాష్ ఫాస్ట్ ఛార్జర్. క్వాలిటీ అయితే ఎక్సలెంట్. A to C టైప్ కేబుల్. అండ్ ఒకవేళ మీరు 30 to 35K రేంజ్లో మొబైల్ తీసుకోవాలనుకుంటున్నారా, అదే విధంగా కెమెరా క్వాలిటీ బాగుండాలి అనుకుంటే వివో V60 చూస్ చేసుకోవచ్చు. చూడండి వ్యూ అయితే ఎక్సలెంట్ ఉంది. ఫొటోస్ అండ్ వీడియోస్ కోసం అయితే ఎక్సలెంట్ ఉంటుంది మొబైల్ మాత్రం. ప్రాసెసర్ వచ్చేసి MediaTek Dimensity 7360 ఎక్సలెంట్ అయితే ఉంది. సో దాంతోపాటు ఫన్ టచ్ OS 50. నేనైతే ఇందులో 8GB ర్యామ్ 256 ఉంది, 128 ఉంది. నేనైతే 256 అయితే వెళ్ళిపోయాను. సో దీంట్లో ఎక్కువ డిఫరెన్స్ అయితే ఏం లేదు. 8 256కి అయితే 32 ఉంది, ఇంకా 32 ఉంది, ఇంకా 256 అయితే 34.5 ఉంది. సో నాకైతే 34.5K అయితే పడింది. రేర్ కెమెరా వచ్చేసి 200MP మెయిన్ కెమెరా, అలానే 8MP అల్ట్రా వైడ్. ఇంకా ఫ్రంట్ కూడా ఎక్సలెంట్ ఉంది, 50MP విత్ IAF అండ్ AR లైట్. ఇంకా బ్యాటరీ అండ్ ఛార్జింగ్ వచ్చేసరికి 6500 mAh బ్యాటరీ ప్లస్ 90W ఫాస్ట్ ఫ్లాష్ ఛార్జింగ్ అయితే ఎక్సలెంట్ ఉంది. 1 డే అయితే మీరు వాడినా కంటిన్యూస్గా 1 డే అయితే వస్తుంది. సో ఓన్లీ 25-30 మినిట్స్లో ఫుల్ ఛార్జింగ్ అయితే ఎక్కేస్తుంది. మీరు ఒకవేళ 30K to 35K రేంజ్లో మొబైల్ కొనాలనుకుంటే, అదే విధంగా మీకు మెయిన్ వచ్చి కెమెరా క్వాలిటీ బాగుండాలి అనుకుంటే వివో V60 బెస్ట్ ఆప్షన్. సో యాక్చువల్గా నేనైతే లాస్ట్ ఇయర్ ఒక 1 year అవుతుంది దాదాపు. సో నెల్లూరు టు బెంగళూరు ట్రావెల్ చేస్తుండగా నేనైతే నా మొబైల్ అయితే పోగొట్టుకున్నాను. అప్పటి నుంచి నేను మా మదర్ మొబైల్ అయితే యూస్ చేస్తున్నాను. సో అక్కడ ఏమైందంటే, నేను యాక్చువల్లీ ఆ టైంలో దివాళీ అనుకుంటా. సో బెంగళూరు వెళ్ళేటప్పుడు బస్సెస్ అయితే లేవు, అన్నీ రిజర్వ్ అయిపోయి ఉన్నాయి. 2 days కోసం వచ్చాను నేను. సో నాకైతే ట్రైనింగ్ పీరియడ్ అది. ఆ రోజు కన్ఫామ్గా వెళ్ళాలి, బట్ ఏమైందంటే బస్సెస్ అనేది ఆ రోజు ఫుల్ రిజర్వేషన్ అయిపోయి ఉండే నేను బుక్ చేసుకునే లోపు. సో ఆ టైంలో నేను ఆర్టీసీ చూస్ చేసుకోవడం జరిగింది. ఇంకా ఆర్టీసీ బస్ స్టాండ్కి వెళ్ళేసరికి ఆ బస్సెస్ కూడా రిజర్వేషన్ అయిపోయి ఉన్నాయి ఆ టైంలో. ఏం చేయాలో అర్థం కాక తిరుపతి బస్ ఎక్కి తిరుపతి నుంచి మళ్ళీ బెంగళూరుకి వెళ్దామని చెప్పి ప్లాన్లో ఉండింది. సో తిరుపతి బస్ రాగానే ఒక 20 to 25 మెంబర్స్ వచ్చేసారు. సో నేను కూడా, మా డాడీ ఏంటంటే లగేజెస్ తీసుకొని ఫస్ట్ ఎక్కేసి అక్కడ సీట్ అయితే పెట్టేశారు. నేనైతే చిన్నగా వస్తూ ఉన్నాను. నా చేతిలో కూడా ఒక లగేజ్ అయితే ఉంది. ఆ లగేజ్ పట్టుకొని నేను నార్మల్గా వెళ్తూ ఉండే. సో నా పాకెట్ అయితే నేను జిప్ వేయలేదు, ట్రాక్ ప్యాంట్ వేసుకొని ఉండే. అక్కడ నేను జిప్ వేసుకోలేదు. సో అక్కడ ఎవరో దొంగతనం చేసేసారు. సో అప్పటి నుంచి అయితే ఇప్పటికి మొబైల్ దొరకలేదు. మా అక్క అయితే ఊరికే బయటగా అలా పానీపూరి తినేసి వద్దాం అని చెప్పి మేము బయటికి వెళ్ళాం. బయటికి వెళ్ళంగానే సడన్గా నన్ను మొబైల్ షాప్కి తీసుకెళ్ళింది. యాక్చువల్గా అనుకుని ఉండేది తీసుకుందాం అని చెప్పి. నేను అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే ఆ రోజే తీసుకుంటామని చెప్పి. సో అలా తీసుకెళ్ళి అయితే నన్ను సర్ప్రైజ్ చేసింది. సో నాకు అసలు అక్కడికి వెళ్ళే వరకు కూడా నేను మొబైల్ అయితే చూస్ చేసుకోలేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత సరే ఏదో ఒకటి అని చెప్పి ఇంకా ఆ మొబైల్ అయితే చూస్ చేసుకున్నాను. బట్ నా ఎక్స్పీరియన్స్తో అయితే ఈ మొబైల్ అయితే బెస్ట్ అనిపించింది. అలానే కెమెరా క్వాలిటీ అయితే ఎక్సలెంట్ ఉంది అసలు. సో మీరైతే ఒకవేళ కెమెరా కోసం చూస్తున్నారా మొబైల్ 30 to 35K రేంజ్లో అంటే, మీరైతే వివో V60 చూస్ చేసుకోవచ్చు. అలానే మీకు ఏం ఇష్యూస్ అయినా సరే మీకు నెంబర్ 1 సపోర్ట్ అయితే మీకు వివో నుంచి అయితే దొరుకుతుంది. ఎక్కడ చూసినా ఏ ఏరియాలో అయినా మీకు అట్లీస్ట్ 1 or 2 బ్రాంచెస్ అయితే ఉంటాయి. మీకు ఏమైనా ఇష్యూస్ వచ్చిన మొబైల్లో సో మీరైతే ఈజీగా అయితే కాంటాక్ట్ అయిపోవచ్చు. సో ఇదండి ఈ వీడియోలో నా అన్బాక్సింగ్ గురించి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్, బై బాయ్.